హలో స్టూడెంట్స్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఏ సిస్టమ్ హ్యాస్ టూ చార్జెస్. సో ఒక సిస్టమ్ ఇచ్చాడు, వాటి యొక్క చార్జెస్ క్యూఏ అండ్ క్యూబీ ఇచ్చాడు, అండ్ లొకేటెడ్ అ పాయింట్ ఏ అండ్ బి. కోఆర్డినేట్స్ కూడా ఇచ్చాడు మనకి ఇక్కడ. సో అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో మనం తీసుకున్నటువంటి ఈ కోఆర్డినేట్స్ అనేది, సపోజ్ మనము ఏ వచ్చేసి 0,0,-15 సెంటీమీటర్ అయితే, బి వచ్చేసి 0,0,+15 సెంటీమీటర్ అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ది ఎక్స్ కామా వై కామా జెడ్ అనుకుందాం. ఇది కూడా సేమ్ ఎక్స్ కామా వై కామా జెడ్ అనుకుందాం. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ 0 అయిపోయింది. జెడ్ వచ్చేసి మనకు 15 సెంటీమీటర్స్ ఉంది. ప్లస్ డైరెక్షన్లో 15, మైనస్ డైరెక్షన్లో 15, దీని యొక్క మీనింగ్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, జెడ్ యాక్సిస్ని నేను ఇలా తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు మిడిల్ పాయింట్ ఇక్కడ ఇది తీసుకుంటే ఇది ఆరిజిన్ అవుతుంది. సో 0 అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ డైరెక్షన్లో ప్లస్ వాల్యూస్, లెఫ్ట్ సైడ్ డైరెక్షన్లో మైనస్ వాల్యూస్ వస్తాయి. సో మనకి ఇచ్చిన కోఆర్డినేట్స్ +15 అన్నాడు కాబట్టి ఇది 15 సెంటీమీటర్ అవుతుంది. ఓకే, ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది కూడా 15 సెంటీమీటర్ అవుతుంది. సో ఇక్కడ క్యూఏ లొకేట్ చేద్దాము, ఇక్కడ క్యూబీ లొకేట్ చేద్దాము. సో క్యూబీ వాల్యూ వచ్చేసి మనకేంటి -2.5 × 10⁻⁷ -7 కూలమ్స్ వచ్చింది. క్యూఏ ఈజ్ ఈక్వల్ టు 2.5 × 10⁻⁷ కూలమ్స్. సో యాజ్ పర్ మనకు ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్లో, రైట్. ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద టోటల్ ఛార్జ్ అన్నాడు. సో టోటల్ ఛార్జ్ ఏమైపోతుంది, ఇక్కడ నెట్ ఛార్జ్ వచ్చేసి మనకు 0 అయిపోతుంది. ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ఇక్కడ మీరు క్యూఏ అండ్ క్యూబీకి ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయి, రైట్. ఆఫ్ కోర్స్ ఒకటి పాజిటివ్ ఛార్జ్, ఒకటి నెగిటివ్ ఛార్జ్, బట్ మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నప్పుడు మనకి ఏమైంది, నెట్ ఛార్జ్ అనేది 0 అయిపోతుంది బికాస్ ఆఫ్ ద ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్. నౌ సో నెట్ ఛార్జ్ 0 అయిపోయింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అన్నాడు. సో ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఫస్ట్ ఎలక్ట్రిక్ డైపోల్ ఏంటో తెలుసుకుందాం. సో ఎలక్ట్రిక్ డైపోల్ అంటే, సో ఎనీ టూ చార్జెస్ లైక్ పాజిటివ్ చార్జ్ అండ్ నెగిటివ్ చార్జెస్ ఆర్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్, లెట్ us say 2L. సో ఈ సిస్టమ్ మనం ఇక్కడ ఏమంటామంటే ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం. సో మనకి ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్లో కూడా క్యూఏ అండ్ క్యూబీ కూడా ఏంటి, పాజిటివ్ చార్జ్ ఒకటి, నెగిటివ్ చార్జ్ ఒకటి, అదేవిధంగా రెండు కూడా ఎలా ఉన్నాయి, సపరేట్ అయి ఉన్నాయి. సో మనకు ఏదైతే మనకి ఇచ్చాడో ఆ క్వశ్చన్ అంతా కూడా ఎలక్ట్రిక్ డైపోల్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ ఎలక్ట్రిక్ డైపోల్ని బేస్ చేసుకొని ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంటాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంటం డెఫినేషన్ P ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద చార్జ్ Q అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ 2L. సో ఇక్కడ ఉండే ఎగ్జాంపుల్ ప్రకారం, సో మనకు వచ్చినటువంటి Q ఏంటి, మ్యాగ్నిట్యూడ్ 2.5 కదా, ఇంటూ 10⁻⁷. అలానే 2L అంటే ఈ రెండింటి మధ్యలో సపరేషన్ ఎంత అవుతుంది, 30 సెంటీమీటర్స్ ఉంది. సో దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో మీరు దీన్ని మల్టిప్లై చేస్తే 2.5 × 30 చేస్తే మీకు ఎంత వస్తుందంటే, ఇది వచ్చేసి మనకు 7.5 ఇంటూ 10⁻⁷, ఇక్కడ 10⁻⁻2 ఇంటూ 10⁻1 తీసుకుంటాను, ఎందుకంటే 3 తోటి మల్టిప్లై చేశాను. సో ఇక్కడ ఆల్రెడీ 10 ఉంటుంది కాబట్టి 10ని పవర్ 1గా రాసుకున్నాం. సో మీరు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 7.5 ఇంటూ 10⁻⁻9 + 1 అంటే -8 అవుతుంది. యూనిట్ చూడండి, దీనికి ఛార్జ్ వచ్చేసి ఛార్జ్కి యూనిట్ వచ్చేసి కూలం అవుతుంది. సపరేషన్ 2L కాబట్టి మీటర్స్ అవుతుంది. సో ఇదేంటి, కూలం మీటర్ అవుతుంది. సో ఇది దీని యొక్క ఆన్సర్. సో నెట్ ఛార్జ్ వచ్చేసి మనకు 0, ద టోటల్ ఛార్జ్ ఈజ్ 0 అండ్ ద డైపోల్ మూమెంట్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ దిస్ వన్. So I hope you understood this simplification very well. Thank you very much.